ఈరోజు చిక్కుడుకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని హార్వెస్ట్ అయితే చేసుకుంటాను, తాలింపు చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇంట్లో ఏం లేనప్పుడు కూరగాయలు మన గార్డెన్లోటియే హార్వెస్టింగ్ చేసుకొని అప్పుడప్పుడు వండుకుంటాను అనమాట. కోతులు వచ్చేసాయి ఫ్రెండ్స్. కోతులు వచ్చేసి మాకు పూత పీకేసాయి, కొన్ని చోట్ల కాయలు పీకేసాయి. ఏమి ఉంచడం లేదనమాట. ఇట్లా లేతకాయలు కొయ్యి బుద్ధి కావట్లేదన్నమాట, ఇలాంటి లేతకాయలు. కానీ అవైతే ఉంచడం లేదు, బాగా గొల్లలు గొల్లలుగా వస్తాయి, గుత్తులు గుత్తులుగా. చూసారా గుత్తులు గుత్తులుగా ఎలాగా వస్తున్నాయో ఈ 2 రకాల చిక్కుళ్ళు. మధ్యాహ్నం వచ్చాయంట, పక్కింటి వాళ్ళు చెప్పారు కోతులు. నేను లేను, బయటకు వెళ్ళాను. ఇంకా ఉన్నవి కోసుకుందాం అనుకుంటున్నా. ఈ 2 రకాల చిక్కులు మొన్నైతే ఒక 1/4 కిలో ఉన్నాయి, కోసేసాను. అంతకుముందు ఇది మాత్రం వీడియో పెట్టాను, ఒక 1/2 kg ఉంటే. 2 రకాల చిక్కుళ్ళు మొన్న హార్వెస్ట్ చేసింది ఒక 1/4 కిలోనే ఉన్నాయి. అది వీడియో నేను పెట్టలేదు. సడన్గా వేరే వాళ్ళు వచ్చింటే కోసిచ్చాను అన్నమాట. వేరే ఒక ఆంటీ వచ్చింటే కోసిచ్చాను తనకి. బీరకాయలు కూడా అంతే ఫ్రెండ్స్. ఒక్కొక్కరు కోతులు తోలడానికి వస్తానా, ఫోన్ కిందనే ఉంటుంది. ఇంకా సడన్గా అవి కోతులు ఆడ పీకేస్తాయనని వీడియో కూడా తీయనమాట. అలాగే కోసుకొని కిందికి తీసుకెళ్ళిపోతాను. అట్లా చాలా హార్వెస్ట్లు మిస్ అయినాయి. నేతి బీర, కొన్ని చిక్కుళ్ళు, టమోటాలు అయితే ఎక్కువ అనమాట. టమోటాలు అయితే ఎక్కువ హార్వెస్ట్లు అయితే నేను చూపించలేదు. కాయలు అయితే విపరీతంగా గుత్తులు గుత్తులుగా మనకు కాస్తూ ఉన్నాయన్నమాట. నేను చూసారా ఇట్లా మధ్యలో ఉంచి వచ్చి కోసాను అనమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీకు వీలున్నటివి చూపిస్తున్నాను. చూసారా ఎట్లా బాగా వస్తుందో. మనం జీవామృతం ఇచ్చినాక చెట్టు మొదల్లో బాగా వస్తుంది. అలాగే మనం దీనికి వచ్చేసి స్ప్రే చేశాను నేను, పుల్లటి మజ్జిగ, గోమూత్రము, అలాగే పసుపు 3 కలిపి స్ప్రే చేశాను. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం మళ్ళా వచ్చేసి వేప నూనె కలిపాను అనమాట. నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్నాయి. ఇవి కొంచెం లేతగా ఉన్నవి. అట్లా 2 టైమ్స్ అయితే ఇచ్చాను అనమాట. నాకు సరిపడా కాకుండా ఎగస్ట్రానే వస్తున్నాయి. నేను బాబునే కదా ఉండేది. మా ఇద్దరికి సరిపడా మిగిలినటివి పంచుతున్నాను అన్నమాట. ఒక్కొక్క తూరి హార్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఇస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటే చాలా బాగున్నాయి, తాలింపు చేస్తే చాలా తీయగా ఉంది అని చెప్తున్నారు. టేస్ట్ బాగుందంట. మన గార్డెన్లో చిక్కుడుకాయలు లేతవైనా బాగున్నాయి. ఏమి ఇంత లేతకాయలే ఇచ్చారా అంటే కోతులు పీకేస్తున్నాయి అందుకేను అని అన్నాను. వండితే చాలా బాగుంది తాలింపు అని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువైతే ఫస్ట్ పుచ్చులు అనేటివి ఎక్కువ వచ్చాయి, పూత రాలిపోవడం అట్లా. ఇంకా నేను ఆవు పంచితము, పసుపు, ఒక తూరి ప్యాన్నీళ్ళు కొట్టినట్టు కొట్టేస్తాను. ఇంకొక తూరి వచ్చేసి ఆవు పంచితము, పుల్లటి మజ్జిగ,
ఇది వేప నూనె కొట్టాను, మళ్ళీ కొట్టాలన్నమాట. ఎడన్నా ఒకటి ఉంది కుచ్చు అనేది. నేను ముదిరికాయలే కోస్తున్నాను, లేతవి అయితే మరీ అంత లేత ఇలా బాగుండవని. చాలా లేతగా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఎప్పుడు ఈ 2 రకాల చిక్కుళ్ళు అయితే పెడతాను. ఈ తూరి కోతులు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇయర్ కంటే కూడా ఇయర్ ఎక్కువ, ఎందుకంటే టమాటాలు పెట్టాను కదా, వాటి కోసం వస్తున్నాయి అన్నమాట. ఎక్కడన్నా మిస్ అయినవి తర్వాతకు వస్తాను ఫ్రెండ్స్. ఉన్నాయి ఇంకా మా ఇద్దరికి ఒక 1/4 కిలో ఉంటాయి. 1/4 కిలో అంటే 1/2 కిలో ఇంకా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి, మా ఇద్దరికే కదా. అటువైపు కూడా ఉన్నాయి. కొంచెం లేతగా ఉంది, చాలా లేతగా ఉంది. చెట్టుకే ఉంటే బాగా ఇంకా ముదురుతాయి. ముదిరితే ఇలా వస్తుంది ఈ కాయ గింజ. కొంత క్లారిటీ కనపడాలేమో, ఇప్పుడు చూపిస్తాను ఎట్లా వస్తుంది గింజ ముదిరితే. ఇది మొదలలేదు, గింజ రాలా, ఇంకా లైట్గా వచ్చింది. ఇంకా సరిపోతాయి ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా కోతులు పీకేస్తాయని నేను తుంచేసాను అనమాట. తిని కాడికి తింటాయి అవి. ఎన్ని ఉంటాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్, 1/2 కిలో జాస్తే ఉన్నాయి. మా పక్కింటి వాళ్ళు పచ్చి టమోటాలు కావాలని అడిగారు, వాళ్ళకి ఇచ్చేస్తాను. మధ్యాహ్నం కూడా కోతులు వచ్చాయి, పీకేసాయి అని చెప్పారు. ఇవి ఉన్నవి వాళ్ళకి ఇచ్చేస్తాను. నాకు ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, నిన్న కోసేసాను, కోతులు వచ్చాయని. అవి ఉన్నాయి, అవి నాకు సరిపోతాయి. మా పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తాను. చాలా లేతకాయలు ఇక్కడ ఉన్నాయి, మొత్తం తుంచేసాయి. ఈ బెంగళూరు టమోటా ఇవి తుంచేసాయి. పొద్దున వాటర్ అయితే ఇవ్వలేదు, అన్నీ వాడే మొక్కలు. ఇట్లా వాడకూడదు అనమాట. చూసారా, అన్నీ వాడిపోయినాయి అన్నమాట. ఈ బెండ మొక్కల పని అయిపోయింది.
పైగా కోతులు కూడా ఉంచడంలే. కిచెన్ కంపోస్ట్లో పెట్టాను కదా, మీకు కూడా వీడియో కూడా మీకు చూపించాను. చూసారా కాండం ఎంత లావు వచ్చేసిందో చూడండి. మూదులు చూసారా ఎంత లావు ఉందో. ఇక్కడ కూడా కొన్ని పచ్చి టమాటాలు ఉన్నాయి. పెద్ద సైజు పీకి ఇచ్చేస్తాను మా పక్కింటి వాళ్ళకి. చాలా ఉన్నాయి పిందులు. మీరేమో పండ్లు హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్, నేనేమో పచ్చివి. అలా అని నేనేం బాధపడడం లేదు, ఎందుకంటే మీరన్నా హ్యాపీగా పండ్లు కోసుకుంటున్నారు, నాకు అదే సంతోషం. నేనే కోసుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. మీరు హార్వెస్టింగ్ చేస్తూ ఉంటే ఉన్నంతలోనే నేను తృప్తి పడుతూ ఉంటాను అన్నమాట. దొరికిన కాడికి చాలే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను అన్నమాట. అయితే కోసం ఫ్రెండ్స్ కింద ఉన్నాయి, ఇంకా అవి కూడా కలిపి ఇచ్చేస్తాను వాళ్ళకి. కొన్ని కింద చాలా ఉన్నాయి, ఒక 1/2 kg పైనే ఉన్నాయి అన్నమాట.